అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. వాట్సాప్లో ఏపీకే ఫైల్తో 13 లక్షల రూపాయలు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు. బషీర్ బాగ్ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీలను టార్గెట్ చేస్తూ లక్షలు కొట్టేస్తున్నారు. తాజాగా బర్కత్పురాలోని 82 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి, పేరు బహిర్గతం చేయకూడదు, ను సైబర్ క్రిమినల్ స్టాకరా చేశారు. ఫేస్బుక్లో లైఫ్ సర్టిఫికేట్ ప్రాసెస్ పేరుతో వల వేసి వాట్సాప్లో సంప్రదించి ఏపీకే ఫైల్ పంపించి 12,99,000 రూపాయలు కొట్టేశారు. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం కేసు ఐటీ యాక్ట్ సెక్షన్ 66సి, 66డి మరియు బిఎన్ఎస్ సెక్షన్ 318(4) కింద నమోదు అయింది. దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుడికి లైఫ్ సర్టిఫికేట్ అవసరం ఏర్పడింది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ కోసం ప్రతి ఏడాది నవంబర్ 30 వరకు సర్టిఫికేట్ సమర్పించాలి. 80 ఏళ్లలోపు వారికి నవంబర్ 30 నుంచి 1, పైబడిన వారికి అక్టోబర్, సెప్టెంబర్ 4న ఫేస్బుక్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి) ఖాతాదారులకు లైఫ్ సర్టిఫికేట్ కోసం లింక్ క్లిక్ చేయమని ప్రకటన కనిపించింది. బాధితుడు లింక్ క్లిక్ చేసి పేరు, బ్యాంకు అకౌంట్, ఆధార్, బ్రాంచ్ వివరాలు ఎంటర్ చేశాడు. ఎర్రర్ మెసేజ్ వచ్చిన తర్వాత వాట్సాప్లో పిఎన్బితో మెసేజ్ వచ్చింది. టెక్నికల్ రీజన్స్ వల్ల ప్రాసెస్ ఆగిపోయింది. మా పంపిన ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయండి. బాధితుడు ఫైల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసగా కొన్ని నిమిషాల్లో అతడి పిఎన్బి సేవింగ్స్ అకౌంట్ నుంచి 12,99,000 రూపాయలు డెబిట్ అయ్యాయి. మోసం గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంబంధిత సమాచారం 2025లో తెలంగాణలో ఏపీకే ఫైల్ మోసాలు పెరిగాయి. ఆర్టీఓ చలాన్, ఎస్బీఐ రివార్డ్స్, పీఎం కిసాన్, పిఎన్బి లైఫ్ సర్టిఫికేట్ పేర్లతో వాట్సాప్, టెలిగ్రామ్లో ఏపీకే ఫైళ్లు పంపి ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. ఇన్స్టాల్ చేసిన వెంటనే లాగిన్ ఐడీలు, పాస్వర్డులు దొంగిలించి అకౌంట్ల నుంచి డబ్బు బదిలీ చేస్తున్నారు. హైదరాబాద్లో ఇటీవల 100 ఇలాంటి కేసులు, 50 రూపాయలు లక్షలకు పైగా నష్టం. ఏసీపీ శివమారుతి, ఏపీకే ఫైళ్లు క్లిక్ చేయొద్దు. సెట్టింగ్స్లో ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ డిజేబుల్ చేయండి. ఫోన్ నంబర్ యాక్సెస్ అనుమతి ఇవ్వొద్దు. మాల్వేర్ అనుమానం వస్తే ఫోన్ రీసెట్ చేయండి అని సూచించారు. జాగ్రత్తలు సూచనలు. లైఫ్ సర్టిఫికేట్ ప్రాసెస్ అధికారిక వెబ్సైట్ సిపిసిపిపిఎస్ఎన్ లేదా బ్యాంకు బ్రాంచ్లలో మాత్రమే చేయండి. ఫేస్బుక్ లింక్లు నమ్మవద్దు. వాట్సాప్, టెలిగ్రామ్లో ఏపీకే ఫైళ్లు, చలాన్, రివార్డ్స్, సర్టిఫికేట్ పేర్లతో క్లిక్ చేయవద్దు. ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ ఆప్షన్ ఆఫ్ చేయండి. ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే ఫోన్ రీసెట్ చేసి యాంటీవైరస్ స్కాన్ చేయండి. బ్యాంకు వివరాలు మార్చండి. మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. గోల్డెన్ అవర్లో గంటలోపు అకౌంట్ ఫ్రీజ్ చేయించండి. బ్యాంకు స్టేట్మెంట్లు, లావాదేవీలు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. టీజీసీఎస్బీ, ఆర్బీఐ అవగాహన క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 8712666517 సంప్రదించండి.